అలాగే జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంక, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆడియో కాల్ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. దీపక్ మేడం, చెప్పండి. నేను క్లాస్ లో ఉంటున్నా. చెప్పండి మేడం. ఏం లేదు, అది సెలెక్ట్ అయింది కంపెనీ. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఇప్పటిదాకా మనకు డీటెయిల్స్ ఇవ్వలేదు మేడం. అది ఉన్నాయి 355 ఉన్నాయి, కానీ మనం ఈక్వల్ గా షేర్ చేసాం. అది ఉండొచ్చు కదా. 354 ఉన్నాయి కదా. 354 లిస్ట్ ఏంటి, అందులో ఏవి ఉన్నాయో మాకు తెలియదు కదా. ముందుగా ఇవ్వనండి, నేను కలెక్టర్ కి ఇచ్చిన. నేను ఆల్రెడీ నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను, ముందుగా ఇవ్వను. ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ. లేదు మేడం, యాజ్ పర్ ప్రాసెస్ కలెక్టర్ గారు కూడా ఏమంటారు అంటే, మీకు ఏం కావాలో, మీకు ఎక్కడ ఎందులో కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతాం అందరిని. ఆ రిప్రజెంటేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు. డిఎంహెచ్ఓ, రెవెన్యూ అండ్ కలెక్టరేట్, నర్సింగ్ కాలేజ్, పిహెచ్సి అలంపూరు. ప్రియాంక సార్. సంపత్ కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమమ్మా ఉంటావా? ఎక్కడ ఉంటాను సార్? ఉంటాను సార్, ఉంటాను. ఆ లిస్ట్ పంపించమంటే ఎందుకు పంపిస్తలేవు? నేను ఫోన్ చేస్తే ఎత్తలేవు సార్. నేను క్లాస్ లో ఉన్నాను ఇంతకు ముందు. కానీ లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. నేను క్లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు చేసినావు కదా, అప్పుడు చూసుకోలేవు ఆ నెంబరు. ఎప్పుడు క్లాస్ నుంచి రాగానే సార్ దగ్గరికి మీటింగ్ కి వెళ్ళినా. సరే సరే, ఆ లిస్ట్ పెట్టమ్మా. ఏ కేటగిరీ లేదని నేను లిస్ట్ బయటికి పెట్టాను సార్. నేను కలెక్టర్ సార్ కి పెట్టినా, సార్ మీకు పెడతారు. నేను బయటికి ఎవరికి పోతావులే, సర్లే. పర్వాలేదు. హలో